తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులోనూ నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేలా చకాచకా అడుగులు ముందుకు వేస్తోంది. నిర్మాణ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు బిల్డర్లు, కొనుగోలుదారులకు సంబంధించిన పలు అంశాలపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనల్లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేస్తోంది. ముఖ్యంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ జారీ ప్రక్రియలో ఇప్పటి వరకు ఎదురవుతున్న ఆలస్యాన్ని నివారించేందుకు పారదర్శకమైన సరళీకృత విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవన నిర్మాణ అనుమతులు మరింత సులభతరం. ఇకపై ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మరింత ఈజీ. 10% మార్టిగేజ్ ను 5% తగ్గించే యోచన. గతంలో ఉన్న కఠిన క్లిష్టమైన నిబంధనల వల్ల ఓసీలు సరైన సమయంలో అందక నిర్మాణదారులతో పాటు కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న కరెంట్, నీటి సరఫరా ఇబ్బందులను తొలగించడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందేందుకు ఇప్పటి వరకు పలు శాఖల నుంచి ఎన్ఓసీలు పొందాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆధారంగా ఓసీ జారీని మరింత సులభతరం చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రధానంగా చిన్నపాటి తేడాలున్నప్పటికీ నామమాత్రపు జరిమానాలతో అనుమతులు మంజూరు చేసేలా ప్రత్యేక నిబంధనలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే గడువు ముగిసిన అనుమతులున్న భవనాలకు కూడా ఓసీ ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదే సమయంలో నిర్మాణ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేలా ప్రాజెక్ట్ భూమిలో 10% ప్రభుత్వానికి తనఖా పెట్టే నిబంధనను 5% తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల బిల్డర్లకు క్యాపిటల్ పెరిగి నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. అంతేకాకుండా 10 అంతస్తులకు పైబడిన భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఆ ప్రక్రియను ఆటోమేట్ చేసి ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవన నిర్మాణానికి సంబంధించిన ఫ్లోర్ ఎత్తును 3.3 మీటర్ల వరకు పెంచుకునే అవకాశం కల్పించడం ద్వారా ఆధునిక డిజైన్లకు ఊతమివ్వాలని సర్కార్ భావిస్తోంది. ఇక భవన నిర్మాణాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచుతూ బిల్నో వంటి ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లను ప్రభుత్వం విస్తరిస్తోంది. నిర్మాణ అనుమతులకు సంబంధించి కేవలం 5 నిమిషాల్లోనే డ్రాయింగ్ స్క్రూటినీ పూర్తయ్యేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ నూతన సంస్కరణల వల్ల అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం వేగవంతం కావడమే కాకుండా సామాన్య ప్రజలకు తక్కువ సమయంలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. నిర్మాణ రంగాన్ని పరుగులు పెట్టించేలా ఇక ముందు కూడా మరిన్ని సానుకూల నిర్ణయాలు తీసుకోనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.